గుడ్ ఈవినింగ్ టు ఆల్ ఆఫ్ యూ. అందరికీ శుభ సాయంత్రం. మనం దాదాపుగా 11 సంవత్సరాల నుండి గుత్తికొండ గ్రామంలో సంక్రాంతి సంబరాలు దాదాపుగా 10 రోజుల నుండి ప్రారంభించుకొని ఈరోజు ముగింపు దశకు వచ్చేసాము. ఈ 11 సంవత్సరాల నుండి కూడా ఎంతో ఘనంగా గ్రామ పెద్దలు, క్రీడాకారులు, విద్యార్థులు అందరి సహాయ సహకారాలతోటి ఈ 11 సంవత్సరాలు నిర్వహించుకొని విజయవంతంగా మనం పూర్తి చేసుకోగలిగాం. ఈ కార్యక్రమం, ఈ సంక్రాంతి సంబరాల్ని 11 సంవత్సరాల పాటు ఘనంగా నిర్వహించుకోవడానికి సహకరించినటువంటి ప్రతి ఒక్కళ్ళకు కూడా ముందుగా అభినందనలు, ధన్యవాదాలు. అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని మనం ఇంత ఘనంగా ప్రతి సంవత్సరం నిర్వహించుకోవడానికి కొంతమంది స్పాన్సర్స్ మనకి ముందుకు రావడం, ఆర్థికంగా మన కార్యక్రమానికి చేయూతనివ్వడం జరిగింది. ఎవరైతే ఆర్థికంగా ఇతోధికంగా ఈ సంక్రాంతి సంబరాలు జరుపుకోవడానికి సహాయం చేశారో వారందరూ కూడా సభాముఖంగా క్రీడాకారుల తరఫున మరియు గ్రామస్తుల తరఫున ప్రత్యేకమైనటువంటి అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఒక ఈవెంట్ని ఆర్గనైజ్ చేయాలంటే చాలా వ్యయ ప్రయాసాలతో కూడుకున్నటువంటిది, డబ్బుతో కొనలేనటువంటి శ్రమ చాలా ఉంటుంది. చాలా శ్రమ దీని వెనుక దాగి ఉంది. అలాంటి శ్రమని, కాలాన్ని వెచ్చించి పనిచేసేటువంటి యువకులు వాలంటీర్లుగా గుత్తికొండ అభివృద్ధి కమిటీ తరఫున దాదాపుగా 100 మంది యువకులు ఉన్నారు. ఆ 100 మంది దాదాపుగా 15 రోజుల పాటు ఈవెంట్స్ నిర్వహించేటప్పుడు, ఈవెంట్స్ నిర్వహించడానికి ముందు కోర్టులు అయితేనేమి, ప్లానింగ్ అయితేనేమి, వీటిని పబ్లిసిటీ చేయటం అయితేనేమి, అన్ని విధాలుగా ఎంతో కష్టించి శ్రమించి వాళ్ళు ఈ 20 రోజుల పాటు కష్టపడి ఇలాంటి ప్రోగ్రామ్ని సక్సెస్ చేయడం జరిగింది. ఈ గుత్తికొండ అభివృద్ధి కమిటీ తరఫున పనిచేసేటువంటి ఆ వాలంటీర్స్ కూడా, ముఖ్యంగా గుత్తికొండ గ్రామం తరఫున, క్రీడాకారుల తరఫున, అందరి తరఫున కూడా ప్రత్యేకమైనటువంటి శుభాకాంక్షలు, అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అసలు ఈ సంక్రాంతి సంబరాలు మనం ప్రతి సంవత్సరం గుత్తికొండలో నిర్వహించాలి అనేటువంటి ఉద్దేశాన్ని, అంశాన్ని తెరపైకి తెచ్చినటువంటి వారు, ముఖ్యంగా ముందు వరుసలో ఉండేటువంటి వారిలో కావూరి కోడిసరావు గారి కుమారులు కావూరి రామారావు గారు, వారి సారథ్యంలో దాదాపుగా 11 సంవత్సరాలు దిగ్విజయంగా ఏ ఊర్లో జరుపుకోని విధంగా దాదాపుగా ఒక గుత్తికొండే కాదు, మండలమే కాదు, జిల్లానే కాదు, రాష్ట్రమే కాదు, వరల్డ్ వైడ్గా మన గుత్తికొండలో జరిగేటువంటి ఈ సంక్రాంతి సంబరాలు టెలికాస్ట్ అవడం అనేటువంటిది జరుగుతుంది. అందరికీ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలకు కావచ్చు, జిల్లా కావచ్చు, రాష్ట్ర స్థాయిలో కావచ్చు, అందరికీ గుత్తికొండ అనేటువంటి గ్రామం స్ఫూర్తిగా నిలుస్తుంది, ఆదర్శంగా నిలుస్తుంది అంటలో అతిశయోక్తి లేదు. అంత ఘనమైనటువంటి పేరు ప్రఖ్యాతులు మనం సంపాదించుకున్నందుకు, ఇది నిర్వహించడానికి ఈ 20 రోజుల పాటు శ్రమించినందుకు వాలంటీర్లు అందరూ కూడా ప్రత్యేకంగా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ కార్యక్రమానికి ముందుగా అసలు ఈ కార్యక్రమానికి ఆజ్యం పోసినటువంటి కావూరు రామారావు గారి బ్రదర్ అయినటువంటి కావూరు ఆంజనేయులు గారిని సభ మీదకి సభాముఖంగా సాదరంగా ఆహ్వానం పలుకుతున్నాం. అదేవిధంగా అసలు మనం ఫస్ట్లో స్టార్ట్ చేసినప్పుడు ఈ కళావేదిక లేని కారణంగా మనం అక్కడ రూమ్లో, వరండాలో జరుపుకోవడం జరుగుతుంది. మనకి ఈ కార్యక్రమం ఇంకా ఘనంగా మనం నిర్వహించుకోవడానికి, ఇంత ఎఫెక్టివ్గా మనకి ప్రతిరోజు కూడా కనుల విందుగా సంతోషంగా అందరూ తిలకించడానికి ఈ కళావేదికని ఏర్పాటు చేసినటువంటి కీర్తిశేషులు, మాజీ గ్రామ సర్పంచి, మన గ్రామానికి కరెంటుతో వెలుగును నింపినటువంటి బండ్లా పుల్లయ్య గారి కుమారుడైనటువంటి మాజీ సర్పంచ్ బండ్లా శేఖరయ్య గారిని సగౌరవంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. దాదాపుగా 7 లక్షల రూపాయలు వెచ్చించి వీరు ఈ కళావేదికని మన పాఠశాల ప్రాంగణంలో నిర్మించడం అనేది జరిగింది. ఈ రోజుల్లో ఎవరైనా సరే నాకేంటి అనేటువంటి స్వలాభం కోసం చూసుకునేటువంటి రోజుల్లో దాదాపుగా 7 లక్షల రూపాయలు
వెచ్చించి ఈ కళా